రోడ్లకు మహర్దశ. గ్రామీణ రోడ్లకు మహర్దశ అయితే పట్టబోతోంది. 18 జిల్లాల్లో 422 కోట్లతో తారు రోడ్లు, 146 రహదారులు, 19 వంతెనలు నిర్మాణం. రాష్ట్రంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ పట్టనుంది. మనంగా అనుసంధాన రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 442 కోట్లు మంజూరు చేసింది. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన 4 కింద 18 జిల్లాల్లో 349 47 కోట్ల కిలోమీటర్ల పొడవైన 146 రహదారులను అభివృద్ధి చేయనున్నారు. తద్వారా 158 గ్రామాలకు రహదారి సౌకర్యం అందుబాటులోకి రాబోతుంది. మనకి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా గ్రామీణ రహదారులను అభివృద్ధి చేశాయి. ప్రత్యేకించి పాడైన మట్టి దారులను తారు రోడ్లుగా తీర్చిదిద్దారు. 4వ విడతలో ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్లను సమీప ప్రధాన తారు రోడ్లకు అనుసంధానించి అభివృద్ధి చేయబోతున్నారు. రోడ్ల ఎంపిక ఎలా ఉంటుందంటే, మైదాన ప్రాంతాల్లో 500 పైగా జనాభా గల గ్రామాల్లో 500 మీటర్ల కంటే పొడవైన రోడ్లను గుర్తించారు. వీటిని తారు రోడ్లుగా అభివృద్ధి చేసి సమీప ప్రధాన రోడ్లుగా అనుసంధానిస్తారు. గిరిజన ప్రాంతాల్లో 250 పైగా జనాభా కలిగి 500 మీటర్ల కంటే పొడవైన మట్టి రోడ్లను తారు రోడ్లుగా అభివృద్ధి చేసి సమీప ప్రధాన రహదారులకు అనుసంధానిస్తారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 100కు పైగా జనాభా కలిగిన 500 మీటర్ల కంటే పొడవైన రోడ్లను గుర్తించారు. వీటిని తారు రోడ్లుగా అభివృద్ధి చేస్తారు. మొత్తంగా చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అల్లూరు జిల్లాలో గుర్తించిన రహదారులు 62 అనమాట. అనంతపురంలో 11, పోలవరంలో 11, పార్వతీపురం మన్యంలో 10, వైఎస్ఆర్ కడపలో 10, శ్రీకాకుళంలో 8, విజయనగరంలో 8, సత్యసాయిలో 5, ప్రకాశంలో 5, తిరుపతిలో 4, నెల్లూరులో 4, కర్నూలులో 3, ఏలూరులో 2, అనకాపల్లిలో 1, అన్నమయ్యలో 1, చిత్తూరులో 1, ఎన్టీఆర్లో 1, పల్నాడులో 1 ఇలా అత్యధికంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకి 62 రహదారులను అయితే గుర్తించడం జరిగిందనమాట. భారీగా ఇక్కడ రోడ్లు అయితే ఎక్కువ రాబోతున్నాయి. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.